హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ స్నాక్ ఐటమ్ అండి, మఖానా మసాలా. ఇవి స్నాక్స్కి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ మఖానాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మఖానా తీసుకోవాలండి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ మఖానా వెయిట్ లాస్కి మంచి మందని చెప్పొచ్చండి. చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఇప్పుడు మనం వీటిని తీసి వేరే బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారాన్ని వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందామండి. ఈ మఖానాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకుంటే బీపీని కూడా నివారించవచ్చు. ఇప్పుడు మనం మఖానా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకుందాం. మళ్ళీ బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోవాలండి. పూర్తిగా కలిసేలా బాగా కలుపుకుందాం. ఈ మఖానా ప్రెగ్నెన్సీ టైంలో తీసుకుంటే అండి నీరసం దరిచేరదు. అలాగే రక్తహీనతను కూడా నివారిస్తుంది. అలాగే ఆకలిని పెంచడానికి కూడా సహాయపడుతుందండి. ఈ మఖానాలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి పిల్లలకు తప్పకుండా ఈ మఖానాని డైట్లో ఉండేలా చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా అవుతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. చూసారు కదా మసాలా మఖానా. మీరు కూడా ఈ విధంగా మసాలా మఖానాని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టేక్ కేర్ అండి. బాయ్.